హాయ్ గైస్. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన తెలుసు కదా అనే సినిమాతో దర్శకురాలుగా మారారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి వీళ్ళు ముగ్గురు కీలక పాత్రలో నటించిన సినిమా తెలుసు కదా. ఈ సినిమా అక్టోబర్ 17 అంటే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 17 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏఎంబీలో కొన్ని స్పెషల్ షోస్ వేశారు. సో కొంతమంది సెలబ్రిటీలకి ఇంకా కొంతమంది పీపుల్ మీడియా టీంకి వేశారు. సో అదృష్టవశాత్ సినిమా చూసే అవకాశం నాకు దక్కింది. సో ఆ రివ్యూ చెప్తా. సింపుల్ కథ పెద్ద ఏం ఉండదు. వరుణ్ అంటే సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్. వరుణ్ అనేవాడు ఒక లవ్ ఫెయిల్యూర్. తను రాగా అనే ఒక అమ్మాయితో లవ్లో పడతాడు కాలేజ్ చదువుకునే టైంలోనే. సో ఆబ్వియస్లీ లవ్లో కొన్ని గొడవలు అనేవి జరుగుతుంటాయి. సో రాగాకి వరుణ్కి మధ్య బ్రేకప్ అవుతుంది. సో వరుణ్ అనేవాడికి ఏంటంటే వరుణ్ అనేవాడికి ఫ్యామిలీ ఉండదు. వరుణ్ అనేవాడు ఒక అనాథ. తన డ్రీమ్ ఏంటంటే తనకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉండాలి, సొంత పిల్లలు ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఫైనాన్షియల్గా కొంచెం షెటిల్డ్. సో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మ్యాట్రిమోనీలో అంజలి పరిచయం అవుతుంది. అంజలి అంటే రాశి ఖన్నా. అంజలి ఇంకా వరుణ్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. దీంట్లో ఒక ట్విస్ట్ అనమాట. సో అంజలి ఇంకా వరుణ్ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఈ రాగా ఎవరైతే ఉన్నారో శ్రీనిధి శెట్టి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది, తిని ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి, సో తర్వాత వాళ్ళ ముగ్గురు మధ్య వాళ్ళ ముగ్గురు కలిసి ఎటువంటి పరిస్థితులు ఎంచుకున్నారు, అసలు కథ ఎలా సుఖాంతమైంది అనేది సినిమా స్టోరీ. సో ఈ లైన్తో చాలా సినిమాలు వచ్చాయి. ఆ లైన్ సినిమా కథ వింటే అంత సర్ప్రైజింగ్ అనిపించదు, బట్ సినిమా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్గా ఎందుకు ఉంది అని అంటున్నానంటే స్వతహాగా డైరెక్టర్ నీరజా కోన కాస్ట్యూమ్ డిజైనర్ కావటం వల్లనేమో. గతంలో ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి సిద్ధు జొన్నలగడ్డ వేసుకునే బట్టలు చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద సిద్ధుని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాడు. అండ్ శ్రీనిధి శెట్టి చాలా బాగుంది, రాశి ఖన్నా చాలా బాగుంది. ముగ్గురు చూడడానికి ముందైతే స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ మామూలుగా మనం అంటుంటాం నందమూరి తమన్, మెగా తమన్, కొనిదెల తమన్ అని. బట్ ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చాడు తమను. అండ్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా కొట్టాడు. మనకు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది కోన తమనేమో అని. అండ్ నవీన్ నూలి ఎడిటింగ్ ఎదిరిపోయింది. అంటే బేసిక్గా ఈ సినిమాని ఎక్కడ బోర్ లేకుండా కథలోకి వెళ్ళడం కూడా చాలా ఈజీగా వెళ్తారనమాట. ప్రిడిక్టబుల్ స్టోరీ అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఆసక్తికరంగా డైరెక్టర్ నడిపాడు అంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమా డైలాగ్స్ అయితే అదిరిపోయి. ఆ వరుణ్ అనే క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో సిద్ధు జొన్నలగడ్డ చేసిన క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్ చాలా మంది యూత్కి ఈజీగా కనెక్ట్ అవుద్ది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్గా బ్రేకప్స్ అనేవి ఉంటాయి కదా. సో అటువంటి ఒక క్యారెక్టర్ కృంగిపోయి మూల ఏడవకుండా ఎలా మూవ్ ఆన్ అయ్యాడు, తర్వాత తన లైఫ్ని ఎలా లీడ్ చేశాడు అని ఒక అందమైన క్యారెక్టరైజేషన్ని సిద్ధు జొన్నలగడ్డ క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టరైజేషనే సినిమాని ఆసక్తికరంగా చూసేలా చేసింది. అండ్ తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. నవీన్ నూలి ఎడిటింగ్ అదిరిపోయింది. యాక్చువల్గా నవీన్ నూలి ఎడిట్ కట్ వల్లనే సినిమా ఎక్కడ బోర్ లేకుండా 136 నిమిషాలు అంత ఉంది సినిమా. సో అలా సాఫీగా సాగిపోయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా అంటే అంతమందికి ఈ సినిమా నచ్చుద్ది అని చెప్పలేం, కానీ కొంతమంది యూత్కి అయితే మాత్రం పిచ్చిగా నచ్చుద్ది. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే కొంతమందికి మాత్రం విపరీతంగా నచ్చే సినిమా. కమర్షియల్గా ఎంత సక్సెస్ సాధిస్తుంది ఏంటి అని చెప్పలేం, కానీ రిపీట్ వాల్యూస్ ఉన్న సినిమా. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం అద్దరిపోయాయి అనమాట. సో ఎవడైతే బ్రేకప్ పర్సన్ ఉన్నాడో వాడికి ఒక ఓదార్పులాగా కొన్ని డైలాగ్స్ మాత్రం కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో మొత్తంగా చెప్పాలంటే తెలుసు కదా ఒక డీసెంట్ ఫిలిం. సో తప్పకుండా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్స్.